మనకి ప్రధానంగా కనిపించిన అంశాలు. ఇక ఈనాడులో చూస్తే మనం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లోగా విచారణ షెడ్యూల్ నిర్ణయించండి. ఆయా దస్త్రాలను తక్షణమే శాసనసభ మంది ముందుంచండి. వాటిలో న్యాయస్థానానికి సైతం సమర్పించండి. లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టంట. న్యాయస్థానాల తీర్పును స్వాగతిస్తున్నాం. రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం కోర్టు విచక్షణ అధికారం విస్తృతం. కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా తొందరపాటు చర్య అని సాంకేతిక కారణాలను చెబుతూ పిటిషన్ కొట్టివేస్తే న్యాయం చేసినట్లు కాదు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలు, నైతికతకు కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై స్పీకర్ కార్యాలయం నిష్క్రియాపర్వతంపై న్యాయ సమీక్ష చేయడానికి కోర్టు ఎంతకాలం వేచి ఉండాలనో ప్రశ్న. దీనిపై సభ గడువు ముగిసి 5 ఏళ్లు వేచి ఉండాలని చెప్పగలరు. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు చేతులు ముడుచుకొనే ఉండాలా? అలా ఉండటం రాజ్యాంగ ఆదేశాలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. స్పీకర్ల కన్నా రాజ్యాంగ హోదా, స్పీకర్ కార్యాలయ గౌరవ హోదాలను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ నిర్ణయానికి స్పీకర్ కార్యాలయానికి ఈ కోర్టు ఆదేశాలను జారీ చేస్తుంది అని చెప్పి జస్టిస్ విజయసేన్ రెడ్డి చాలా చక్కటి తీర్పిచ్చారు. ఎందుకంటే నిర్ణీత సమయం ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో నిర్ణీత సమయం అంటే ఎంత? 5 ఏళ్ళు కావాలా, మీకు 10 ఏళ్ళు కావాలా, ఎంతకాలం వేచి ఉండాలని చెప్పి చాలా ఘాటుగా ఆయన స్పందించారు. అంటే ఇప్పుడు ఒక 10 మంది 9 మంది వచ్చారు కదా, ఇంకో 10 మంది గుంజే వరకు ఇంకో 10 మంది టైం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళపై అనర్హత పెట్టి ఎప్పుడు వేస్తారు అనుకున్నారు? 4.5 years అయిపోయిన తర్వాత వేస్తారు. ఇంకొక 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి అనగా. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరు అద్దంకి అంటున్నారు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఎంపీని దాంట్లో కలుపుకున్నట్టు అప్పుడు మాట్లాడలే కదా, ఇప్పుడు కూడా మేము ప్లాన్ అదే, మేము కూడా కలుపుకున్నది ఆగచ్చు కదా, కొంచెం ఎందుకు మీకు అంటే అనేసి మళ్ళీ అబ్బో మన ముఖ్యమంత్రికి అక్షంతలు వేశారు, మనకెందుకులే ఇది అని చెప్పి ఆయన స్వాగతిస్తున్నాం అన్నాడు. చివరికి ఏదో అంటారు కదా, కొట్టాల్సినంత కొట్టేసి చివరిలో చాక్లెట్ ఇచ్చినట్టు అనాల్సిన అన్ని అనేసి చివరిలో స్వాగతిస్తున్నాం అన్నారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా అదే, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా అయిన తర్వాత కదా రుణమాఫీ. మీరు ఇంకా రుణమాఫీ ఎక్కడుందండి బాబు? iPhone 16 వచ్చేస్తుందంట కొత్త వర్షన్స్లో. దాదాపు మనకి iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro Max ఇవన్నీ వస్తున్నాయి. 48 MP మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, తర్వాత బ్యాక్ కెమెరా, 4 కెమెరా 12 మెగాపిక్సెల్ ఇస్తున్నారు ఈసారి. 4K 60 వీడియో. దీని రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి. iPhone 16, 16 Plus, iPhone 16 Pro, 16 Pro Max, గూగుల్ Pixel 9, Samsung Galaxy S24లో అందుబాటులో తీసుకొచ్చిన AI కూడా ఈ ఐఫోన్లో వస్తుందంట. ఐఫోన్ సిరీస్ రిలీజ్ అయిన ప్రతిసారి అదొక పిచ్ అయిపోద్ది జనాలకి. ఏదో మన సినిమాలకి బ్లాక్ టికెట్లు కొనుక్కుంటాం లైన్లో నుంచి ఉన్నట్టు ఎగబడి మరి లైన్లో కొనుక్కుంటారు. మనం చాలా కామెడీ మీమ్స్లో చూస్తాం. ఒక ఐఫోన్ కొనాలంటే దాదాపు కిడ్నీ ఒకటి సేల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదిగో నేను క్లియర్గా చెప్తున్నారు, వరదలతో నష్టపోయిన కుటుంబానికి 16,500 చెప్తున్నారు. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా అరికిపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్మన్ పర్సన్గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కె శంకరయ్య. ముగ్గురు కాంగ్రెస్. నిన్న చెప్పాలంటే ఒక భారీ ప్రమాదం నుంచి బయటపడామని చెప్పొచ్చు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ సీసా. యూపీలో కాళింది ఎక్స్ప్రెస్కి తప్పిన పెను ప్రమాదం, అదుపులోకి 6 అనుమానితులు. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ. లైంగిక వేధింపులు, అభద్రతా భావం. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణం. 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక బయటపెట్టిన సర్కార్, అమల్లోకి రాని సిఫార్సులు. ప్రస్తుతం మలయాళ పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమ కమిటీ నివేదిక. తెలంగాణలోనూ బయటపెట్టాలని పెరుగుతున్న డిమాండ్. నిజంగా గత ఒక 2 years బ్యాక్ చూస్తే మనం మీటూ అని చెప్పి ఒక ఉద్యమం మన టాలీవుడ్లోనే కాదు అన్ని సినీ ఇండస్ట్రీలో బలంగా విన్నాం. ఆ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ అటే పోయింది. ఇప్పుడు మలయాళంలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీస్లో కూడా అసలు మహిళలపై జరుగుతున్న అన్యాయాలు ఏంటి, మా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ వాళ్ళు, వీళ్ళందరిపైన కూడా విపరీతంగా లైంగిక దాడులు, లైంగిక ఇవి జరుగుతున్నాయంట. వాటిపైన నివేదిక ఇచ్చినా కూడా ఇంతవరకు ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోలేదు. ఇవి అన్ని స్థాయిలు అన్నిసార్లు పెద్ద హీరోలకు తెలుస్తాయని లేదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి, ఫిలిం కౌన్సిల్కి తెలియవు, కొన్ని వాళ్ళ దాకా వెళ్ళకపోవచ్చు. కానీ దీనిపైన ఎంక్వైరీ చేసి ఒక నివేదిక బయట ఇచ్చారు కదా, ఆ నివేదికను బయటపెట్టమని చెప్పి మన సమంత కూడా కోరుకున్నారు. సో దీనిపైన చర్యలు తీసుకొని, ఎందుకంటే బయట ఒక పేరు ఉంది, సినీ ఇండస్ట్రీలో అమ్మాయి అంటేనే అనే ఒక పేరు ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలా తయారైనవి. అవకాశాలు ఏమన్నా వీళ్ళు
కమిట్మెంట్కి ఒప్పుకుంటేనే అవకాశాలు ఇచ్చే పరిస్థితి సినేషన్లు తయారైంది. ప్రభుత్వాలు తెలిసి కూడా, ఇది ప్రభుత్వాలకు తెలుసు, సినిమా వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలిసినా కూడా ఎవరు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. పాపం అవకాశాల కోసం కానీ, ఆకలితో కానీ, రకరకాల కారణాల వల్ల చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ వాళ్ళు, లేకపోతే హీరోయిన్స్ ఎవరైనా కానీ పరిస్థితులకి తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది లేకుండా మార్చే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఎలా అయితే ఒక ఉపద్రవం, నిజంగా మలయాళ ఇండస్ట్రీ ఒక షేక్ అయిపోతుంది దీనివల్ల. అదేదో ఇక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మహిళ ఎక్కడైనా మహిళే. సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఆకృత్యాలపై ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక 4 వారాల్లోగా విచారణ షెడ్యూల్ ఇవ్వండి. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి. వాదనలు, ఆధారాలు, విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి. దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్టర్కు పంపండి. లేకపోతే సుమోటోగా మళ్ళీ కేసుల విచారణ మొదలు పెడతాం. 5 ఏళ్ళు కోర్టులు చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదు. స్పీకర్ సాచివేత రాజ్యాంగ నైతిక సూత్రాలకు విరుద్ధం. న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు. రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండానేనని ఈ వ్యాఖ్య. ఇది చూసి ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? నాకు తెలిసి దాదాపు అంటే మనం చూసినట్టు నిజంగా క్లియర్ గా ఇప్పుడు మిగతా వాళ్ళు అంటే ఏదో పార్టీ మారలేదు మేమని చెప్పొచ్చు. కానీ ఈయన క్లియర్ గా ఒక పార్టీ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఆయన హ్యాపీగా లేడంట, బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడంట. కానీ బయటకు వస్తే ఇప్పుడు ఆ పార్టీలో ఉండబట్టి కొంచెం హైడ్రా అటు నుంచి వెళ్తుంది, కానీ బయటకు వస్తే హైడ్రా ఇంటి మీద నుంచి వెళ్తుందని చెప్పి తెలిసి ఇప్పుడు ఈ మన స్పీకర్ అనర్హత వేటేసేలోపే వీళ్ళు అంటే మళ్ళీ ఏమన్నా అందులోకి వెళ్ళి దునికే అవకాశం ఉందా అనే ఆలోచన ఉంది. కానీ వాళ్ళు తీసుకోవద్దు, మళ్ళీ అదే కదా, వాళ్ళు తీసుకోరుగా మళ్ళీ. ఇప్పుడు అదే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండదు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, చాలా మంది ఖచ్చితంగా ఈసారి వీళ్ళు ముగ్గురు రాకపోయినా, వీళ్ళు ముగ్గురు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే మాత్రం పునరాలోచించే అవకాశం అవుతుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా మేము బై ఎలక్షన్స్కి వెళ్తాము, ముఖ్యంగా దానంకి, కడియంకి, వీళ్ళకి మాత్రం బ్యాండ్ బజా భారతే అని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి, ఈ విషయంలో గవర్నమెంట్ గట్టి దెబ్బే పడుతుంది. అయితే అది కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ, రాష్ట్రాల పన్నును 50% పెంచండి. మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటికి తీవ్ర అస్వస్థత. నిన్న చూస్తే మనం భద్రాచలం జిల్లాలో నిన్న కొండపాత వర్షం పడింది. మళ్ళీ మున్నేరు వాగుకి వరద ఉధృతి వచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక దీంట్లో మనం చూసాం కదా ఇందాక, మీరు తేలుస్తారా మేము తేల్చాలా, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, దానం నాగేందర్ ఖైరతాబాద్, అరకిపూడి గాంధీ శేర్లింగంపల్లి, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, కాలే యాదయ్య చేవెళ్ళ, డాక్టర్ సంజయ్ జగిత్యాల. 10 మంది. గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీ మారిపోయినట్టే కదా. సో 10 మంది. ఈయన ఏమంటాడు, ఫిరాయింపులు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులు ప్రోత్సహించింది. ఒక పార్టీ గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం అంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయటమే. ఏదో అంటారు కదండి, ఒక సామెత నాకు ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పి చెప్తారు చూసారా. ఏందో నాకు ఇదంతా చదువుతుంది అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఫిరాయింపుల గురించి లేకపోతే వీటి గురించి ఇన్ని మాట్లాడుతున్న మీరు మీ 9 ఏళ్లలో ఎంతమంది ఎమ్మెల్యేలని, ఎంతమంది ఎంపీలని, ఎంతమంది కార్పొరేటర్లని, ఎంతమంది నాయకుల్ని మీ పార్టీలో చేర్చుకున్నారు? చేర్చుకున్న ప్రతిసారి మీరు బై ఎలక్షన్కి వెళ్ళారా? ఎంతమందిని చేర్చుకొని బై ఎలక్షన్స్కి వెళ్ళారు? మీరేమైనా ఒక లిస్ట్ చెప్తే. అయితే మేమేమంటామంటే పార్టీ మాత్రం తప్పే, అదొక దిక్కుమాలిన చర్య, తప్పు పడుతున్నాం మేము కాదంటలా. కానీ మీరు చూపించిన దారిలోనేగా వాళ్ళు వెళ్తుంది. మీరు ఏదైతే చేశారో వాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు కట్టు చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు కాదు. సో అంటే ఇప్పుడు అది కక్ష సాధింపు అని కూడా అంతే కదా. మరి మీరు రిజైన్ చేసి చేయించి తీసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళని తీసుకునే వాళ్ళు కాదు కదా. అంతే. చూడండి, పెంట్లవెల్లిలో జీరో మాఫీ అంట. 499 మందిలో ఏ ఒక్కరికి వర్తించలేదు.
సొసైటీ ఎదుట రైతుల బైఠాయింపు దాదాపు 500 మంది, దీన్ని 499 మందిలో రైతు ఒక్కళ్ళకి కూడా రుణమాఫీ రాలేదంట. ఒక్కళ్ళకి 1% కూడా రాలేదు అంటే కనీసం. రైతు రుణమాఫీ ఎక్కడ అమలైంది? వాస్తవంగా ఇప్పుడు రైతు రుణమాఫీ ఇయ్యలేంది నేతన్నల రుణమాఫీ నేతల రుణమాఫీ 30 కోట్లు. 30 కోట్లు. ఈ 17 కోట్లే అసలు ఇంకా రాలేదని చెప్పేసి వీళ్ళు అంటారు. మీరు 30 కోట్ల గురించి మళ్ళీ కొత్తగా మళ్ళా చేనేతలకు కార్మికులకు చేస్తామని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు చూడండి, నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి సింగిల్ విండోలో 499 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఏ ఒక్కరికి మాఫీ కాలేదని రైతులు వాపోయారు. 3 విడతల్లో ఒక్క రైతుకు కూడా మాఫీ కాకపోవడం గమనార్హం. వినతులు ఇచ్చిన కార్యాలయం చుట్టూ తిరిగిన నెల రోజులుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం రైతులు పిఏసిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసనలో విండో చైర్మన్ విజయరామారావు, పిఆర్ఎస్ నాయకులు రాజేష్, సురేందర్ గౌడ్, వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, మరి 499 మంది అంటే వీళ్ళకి ఎందుకు రాలేదు? మరి నిజంగా ఆ ఊర్లో మొత్తం పెంట్లవెల్లి 100% అంటే ఇదేనా? 100% కాలేదు. 100% కాలేదు. అదే 100% అయిందంటున్నారు. 100% అంటారు వీళ్ళు, అంతే. 100% కాలేదు. 100% అంటారు, కాలేదు అయిందని మనం ఫిల్ చేసుకోవాలి. చూడండి, నిజంగా మీరు చెప్పిన 499 మందిలో కనీసం ఒక్కళ్ళకి ఆ గ్రామంలో ఒక్కళ్ళకు రుణమాఫీ కాలేదంటే ఇక ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంది? మీరే అంటున్నారు కదా ప్రూవ్ చేస్తామని, ప్రూవ్ చేయండి చూద్దాం. ఒక్కళ్ళకేనే ఇక్కడ మీరు చెప్పిన ఇప్పుడు సపోజ్ ఒక చోట వీళ్ళకి రుణమాఫీ అవ్వలేదంటే అర్హులు కాదు అని చెప్పొచ్చు. ఎంతమంది అర్హులు గారు? 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది అర్హులు కాలేదు అనుకోవచ్చు. ఆ గ్రామంలో ఉన్న 499 మంది అర్హులు కాకుండా పోయారా? ఎట్లా పోయారు? ఇది అదే కదా. నాగర్ కర్నూలు జిల్లా, ఇదిగో క్లియర్గా చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి సింగిల్ విండోలో 499 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఏ ఒక్కరికి మాఫీ కాలేదని రైతులు చెప్తున్నారు. మీరే మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పంపించండి, ఈ వార్త తప్పని ప్రూవ్ చేయండి, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇంత క్లియర్ గా వీళ్ళు ఊరి పేరుతో సహా వేశారు కదా. అలా అధికార పత్రికల్ని అధికార మళ్ళీ మీ ఛానల్స్ పంచుకోండి, మళ్ళీ మమ్మల్ని యూట్యూబ్ అంటారు మమ్మల్ని. మీరే వెళ్ళండి, మీ ట్యూబ్ ఛానల్ ఉంది కదా, బిగ్ టీవీయో లేకపోతే మీరు ఫండింగ్ ఇస్తున్న ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, వాటిని పంపండి చూద్దాం. మీ నేషనల్ మీడియాలు ఉన్నాయి కదా, అవే వాటిని పంపండి. వాటిని పంపండి. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాని నుంచి పంపండి చూద్దాం. వీటి గురించి అంటే ఎందుకు మనం వేయడం? అదే కదా. నీట మునిగినా నిమ్మకు నీరెత్తినట్టే కరెంట్ కనెక్షన్కు పైసలేని సర్కార్. వట్టెం పంప్ హౌస్ డీవాటరింగ్ పనులు నిలిపివేత. 2 సరంగాల్లో 26 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు. పంప్ హౌస్లో మరో 6 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు. ప్రభుత్వం నిధులిస్తేనే పునరుద్ధరణ పనులు. ఒక విద్యుత్ కనెక్షన్కు 62 కోట్ల అనవసరం. ఇదిగో పార్టీ మారిన ఎమ్మెల్యేలు చూడండి. ఈ ముఖాలు చూపించు. దానం, ఇదిగో సరే, దానము, కడియము, ఈయన పేరు తెల్లం వెంకట్రావు, పోచారం, తర్వాత మన కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్, అరకిపూడి గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ఈ 10 మంది. ఒకసారి వీళ్ళందరూ చూసి తరించండి. మీ కార్యకర్తలు ఎవరైతే మీకు ఓట్లు వేశారో వాళ్ళకి ఎందుకు ఓట్లు వేసామా అని ఒకసారి బాధపడండి. వీళ్ళు ఇప్పుడు మీరు ఓట్లు వేసిన పార్టీలో లేరు, ఆ పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీలో ఎంతకాలం ఉంటారో తెలియదు. నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఈ కండువా ఏముంటుందో తెలియదు. బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీకి వెళ్ళిపోతారు. పొరపాటున బీఆర్ఎస్ వచ్చే దాంట్లోకి వెళ్ళిపోతారు. కేఏ పాల్ సీఎం అయినా దాంట్లో కూడా వెళ్ళిపోతారు. వీళ్ళకి అధికార పార్టీలో ఉండటం కావాలి కానీ సీఎం ఎవరు, ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీ విధి విధానాలు ఏంటి, ఇవన్నీ వీళ్ళకి అనవసరం. అసలు అనవసరం సబ్జెక్ట్ అండి అది. వాళ్ళకి తెలియదు అవన్నీ. అధికారంలో ఉండాలి, ఎందుకంటే అధికారంలో లేకపోతే వాళ్ళు కూల్చేస్తారుగా. అందుకే ఇప్పుడు హైడ్రా అటు మహిపాల్ రెడ్డి వాళ్ళ వైపు వెళ్లకుండా ఆగింది. ఎందుకు అనుకున్నారు? అబుదాబి యువరాజ్తో ప్రధాని భేటీ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. భారత్ యుఏఈ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న క్రౌన్ ప్రిన్స్. అబుదాబి యువరాజు భారత్కు రావడం ఇదే తొలిసారి. నాకు ఈసారి భారతదేశంలో ఉండడం కన్నా బయట దేశాల్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏడాదికి 1,30,00,000 చీరల ఆర్డర్లు. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. గ్రీన్ ఫార్మాసిటీ పనుల్లో వేగం పెంచండి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ చూడండి ఇంకో వార్త. సొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు.
అర్హులైన జర్నలిస్టులకు తప్పక న్యాయం జరుగుతుంది. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. సిబిఐకి మరో వారం గడువు ఇచ్చిందంట. వారంలోపు మీరు తేల్చకపోతే సుప్రీంకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్తున్నారు నిన్న. ఇక తెలుగు భాష ఘనచరిత్ర, భాషలు సాంప్రదాయాల పేరుతో ప్రజలను విడదీయద్దు. ఓ రాష్ట్రం బెస్ట్ అని మరో రాష్ట్రం సెకండ్ బెస్ట్ అని ఉండదు. తెలుగును హిందీతో పోల్చి మాట్లాడటం సరికాదు. మన జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను సమానంగా ప్రతిబింబిస్తుంది. డల్లాస్లోని ప్రవాస భారతీయులతో ముచ్చరించిన రాహుల్. ఇవి మనకి ప్రధాన వార్తలు. తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో అందరూ కూడా నిన్న రేవంత్ రెడ్డి నేతన్నలకి ప్రకటించిన 30 కోట్ల గురించి, తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత దానిపైన హైకోర్టు చేసిన వ్యాఖ్యల గురించే ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో నేను ప్రచురించిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇది తెలంగాణ వార్తాపత్రికలు. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు చిన్న కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మా వీడియోని నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మనం ఆంధ్ర చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బులెటిన్లో మనం ఈనాడు పేపర్ చూద్దాం. ముందుగా నిన్న భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఒకరి మృతి. జలాశయాలకు పోటెత్తున్న వరద ప్రవాహం. చూడండి, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం నుంచి ఈ డ్రైన్ పైన ఎట్లా వస్తుంది చూడండి, అసలు దారుణం. ఇదిగో నిన్న సార్ వచ్చారు బయటికి, పవన్ అన్న. గొల్లపూర్ జగనన్న కాలనీలో బురదలో నడిచి వెళ్తున్న పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీకే వెళ్ళారంట. ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం, ఏలేరు ఆధునీకరణ పూర్తి చేయడం నా కోరిక. జగనన్న కాలనీలో అక్రమాలు లెక్క తేలుస్తాం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను నేను సరదాగా. రైట్, ఇది చూపెట్టు. వీడియో తీస్తున్నారు బాగానే ఉంది, చూపిస్తున్నారు బాగానే ఉంది, కాళ్ళకి జూమ్ చేయటం ఎందుకు? ఈయన ఒక్కడే బురదలో నడిచిన మొదటి వ్యక్తి ప్రపంచంలో, మొదటి రాజకీయ నాయకుడా? లేకపోతే చుట్టుపక్కల అందరూ నడుస్తున్నారు కదా, లేకపోతే ఈయన పుడతాం అమెరికాలో ఎక్కడైనా పుట్టాడా? అదిగో కాళ్ళకి జూమ్ చేసి ఆయన కూడా వైట్ డ్రెస్ వేసుకురావటం. సరే, పవన్ కళ్యాణ్ సహజంగా వైట్ డ్రెస్ వేసుకుంటాడు కాదంటాం. వైట్ డ్రెస్ వేసుకొచ్చాడు, బురద పడుతుంది. వరదలో వెళ్తే బురద పడదు కదా, బిర్యానీ పడుతుందా? వరదలో వెళ్తే బురదే కదా పడిద్ది. మళ్ళీ మొన్నేమో రానన్నారు, బయటికి వస్తే జనాల్ని కంట్రోల్ చేయలేమో రామన్నారు. సరే వచ్చారు, మంచి విషయమే, బాగుంది. వస్తే నువ్వు చుట్టుపక్కల ఉన్న వరదలనో లేకపోతే ప్రజలనో లేకపోతే కష్టాలనో చూపించాలి కానీ ఆయన కాళ్ళు జూమ్ చేసి చూపించడం ఏంటండి? ఇది పిఆర్ స్టంటేగా, పబ్లిసిటీ స్టంట్. పవన్ కళ్యాణ్కి అవసరమా? ఇది ఎవరు చేస్తున్నారో కానీ అనవసరంగా మీరు పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఇట్లాంటి పబ్లిసిటీ అవసరంలా, అది తెలుసుకోండి దయచేసి. దీనివల్ల అనవసరంగా ఆయన ట్రోలింగ్ అవుతాడు. నడిస్తే ఎవరి కాళ్ళకైనా బురదే అవుతాయి, పక్కన వాళ్ళు కూడా అవుతాయి. ఇంకా చెప్పులు వేసుకొని చక్కగానే వెళ్తున్నాడు, ఆయన ఇబ్బంది ఏం లేదు, మంచిగానే వెళ్తున్నాడు. కాళ్ళు చూడండి తెల్లగా ఉన్నాయి, ఎప్పుడు నడుస్తున్నాడు ఆయన. సో వరదలో వెళ్తే బురదే అవుతుంది, దానికి మీరు జూమ్లు వేసి అవి చేసి చూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి కామెడీ పిఆర్లు వేసి పవన్ కళ్యాణ్ కమెడియన్ చేయకండి దయచేసి. మత్తు చిత్తు చేస్తారు ఇలా. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా. రాష్ట్రమంతటా దాని పరిధి. ఎస్హెచ్ఏఓగా డిఎస్పీ స్థాయి అధికారి. 5 విభాగాల సమాహారంగా ఏఎన్టీఎఫ్. జిల్లాలో 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్. 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు. ప్రాథమిక స్వరూపం సిద్ధం. సో నార్కోటిక్స్కి పోలీస్ స్టేషన్ హోదా ఇస్తున్నారంట. ఇది ఒక నిజంగా ఏపీలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా మనకి ఒక పాన్ డబ్బాలో సిగరెట్ దొరుకుతుందో లేదో కానీ గంజాయి మాత్రం ఈజీగా దొరికేస్తుంది ఏపీలో. గంజాయి కాదు, మిగతా మత్తు పదార్థాలు అనేవి కూడా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి ఏపీలో. ఇప్పుడు దానికి పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వటం దీనికి కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి విషయమే. వైకాపా వారే బోటు వదిలేరు. ప్రకాశం బ్యారేజ్ నష్టం కలిగించడమే వారి ఉద్దేశం. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్ర లేదు. బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద జరుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజంగా ఈ ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చిన బురదలు
పడవలు అయితే ఏవైతే వచ్చినాయో అవి నిజంగానే కుట్రకోణం ఉన్నాయా అనే ఒక అంశం లేవనెత్తుతున్నారు. దాని గురించి చూడాలి మరి. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య అట వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం. మార్చి కల్లా 5 కోట్ల లక్ష్యం అట. ఏంటి ఉపయోగం దీనివల్ల? వీళ్ళు ఇప్పటికే ఆధార్ కార్డులో ఒక పేరుంది, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరుంది, పాన్ కార్డులో ఒక పేరుంది అని చెప్పి రైతులను ఆడుకుంటున్నారు మళ్ళా పాపం. ఇప్పుడు కొత్త నెంబర్ మళ్ళా ఇప్పుడు కొత్త కార్డు అంటే ఏదో ఈ ఎందుకు ఎవరికి ఉపయోగం ఉంది దీనివల్ల? ఈ కార్డు పెట్టుకొని ఏం చేసుకుంటాడు రైతు? డిజిటల్ అనేది రేపు వ్యవసాయం కూడా డిజిటల్ చేసి మీరే పంటల్లో కూడా ఏ రోబోట్లను దింపండి. వరదల్లోనూ వదలరు. ప్రజలు కష్టాల్లో ఉంటే దొంగలు స్వైర విహారం. 4 లక్షల సొత్తు ఎత్తికెళ్ళారంట. లేక సిగ్గుండదు. అదే జనం చచ్చిపోతున్నారు రా బాబన్నా. లేదు మా పని మేము చూసుకుంటాం అనే ఒక బ్యాచ్ ఉంటుంది. క్లోజ్ అయిపోయింది. సో మరో ఆంధ్రప్రదేశ్ చూద్దాం. 1139.85 టీఎంసీల వరద. ఈ 3 నెలల్లో శ్రీశైలం రికార్డు ప్రవాహం. స్పిల్వే విద్యుత్ ఉత్పత్తితో 858.72 టీఎంసీలు విడుదల. సాగునీటి ప్రాజెక్టులకు 107.85 టీఎంసీలు. కొనసాగుతున్న వరద 5 గేట్లు ఎత్తి దిగువకు విడుదల. సాగర్ నుంచి 1,37,877 క్యూసెక్ల ప్రవాహం. అదంతా ప్రకాశం బ్యారేజ్కే. నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు అన్నట్టు శ్రీశైలం, నాగార్జున సాగర్ తర్వాత కృష్ణకి ఒక ప్రాజెక్టు, ఒక ఆనకట్ట ఉండటం ఎంతైనా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ దగ్గర పెద్దగా ఎక్కువ స్టోరేజ్ లేదు. శ్రీశైలం వదిలిన తర్వాత నాగార్జున సాగర్ దగ్గర గేట్లు ఎత్తిన తర్వాత ఆ ప్రవాహం మొత్తం ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజ్ మీద పడుతుంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తగానే అదంతా సముద్రం పాలే అవుతుంది. సో ఈ మధ్యలో ఇంకొక ఆనకట్ట ఉంటే మాత్రం నిజంగా కొన్ని లక్షల టీఎంసీల వాటర్ని మనం షేవ్ చేయొచ్చు. ఖచ్చితంగా కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ వేస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడి నుంచి. ఏజెన్సీ గర్జిస్తుంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదలవుతున్న నీరు. ఉత్తరాంధ్రలో కుంభవృష్టి. బలిమేల డ్యామ్ వద్ద 30 సెంటీమీటర్ల వర్షం. పూరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. చూడండి ఎట్లా అయిపోయిందో. చట్రాపల్లి గ్రామంలో కొట్టుకొచ్చిన కొండ చర్యలు, మట్టిరాళ్ళు మొత్తం నాశనం అయిపోయింది. ఉధృతంగా నదులు, వాగులు నిండిన జలాశయాలు. ఒడిశాలోనూ భారీ వానలతో ఉప్పొంగిన నదులు. ప్రమాదకరంగా శబరి, కోనవరం వద్ద గోదావరిలోనూ పెరుగుతున్న వరద. నీట మునిగిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు. 1000 ఎకరాల్లో నీట మునిగిన పంటలు. అల్లూరు జిల్లాలో కొండ చర్యలు పడి యువతి మృతి. కాలువలకు గండ్లు, కొట్టుకుపోయిన వంతెనలు. నిజంగా ఏపీ మొత్తం పరిస్థితి దారుణంగా మారుతుంది. అదే అందరూ అదే ఫోటో వేశారు. పరిస్థితి దారుణంగా మారుతుంది. కష్టం నష్టం, కళ్ళ ముందు దైన్యం, కళ్ళల్లో ధైర్యం. కోలుకుంటున్న బెజవాడ, శాంతించని బుడమేరు గట్లు పటిష్టం. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు సిద్ధం. జోరుగా సాగుతున్న సహాయక చర్యలు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా సాయం అంటూ ఇది చూడండి. వచ్చింది కొన్నంత కష్టం, మిగిలింది అపార నష్టం. చూడండి ఇల్లంతా ఎట్లా అయిపోయిందో పాపం. ఇదంతా ఎప్పుడు ఏమీ పనికిరాని పరిస్థితి నిజంగా. తలసిల నందిగాం కనుసన్నల్లోనే బోట్ల కుట్ర. ఈ కేసులో ఉషాద్రి, రామ్మోహన్ల అరెస్ట్. ఒకరు తలసిల మేనల్లుడు, ఇంకొకరు నందిగాం అనుచరుడు. వారి స్కెచ్తోనే ప్రవాహంలోకి బోట్లు. దర్యాప్తు బృందాల నిర్ధారణ. నిందితులకు రిమాండ్, జైలుకు తరలింపు. కౌంటర్ ఆపరేషన్ సక్సెస్. బ్యారేజ్ గేట్లు విజయవంతంగా 3 కౌంటర్ వెయిట్ల ఏర్పాటు. తొలుత 15 రోజులు పట్టొచ్చని అంచనా, 5 రోజుల్లోనే పూర్తి చేశారంట. నిజంగా ఇది మంచి విషయం. తప్పించుకున్నా వదిలేశారా? కీలక కేసులో నిందితులు పరారు. అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు నిందితులు ఎక్కడ? జాడలేని లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, జోగి రమేష్. సుప్రీంలో అవినాష్ పిటిషన్. 4 నెలలుగా పరారీలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఒక్కొక్కరుగా పారిపోతున్న అదే నిర్లక్ష్యం. టెర్రరిస్టులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మహిళా సంఘాలు మొత్తం మద్దతు పలికాయి. ఇక మరో వార్త, కోర్టుకు రావడానికి జగన్కు నామోషి. ఇబ్బంది పేరిట షరతులు సవరించాలంటున్నారు. చట్టానికి లోబడే షరతులు. ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ఉంది. పరువు నష్టం కేసు వివరాలు జగన్కు తెలుసు. ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. పలు సందర్భాల్లో ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది. హోదాను అడ్డుపెట్టుకొని వాటిని అందుకోలేదు. పాస్పోర్ట్ వ్యాజ్యాన్ని కొట్టివేయండి. ప్రస్తుతానికి జగనన్నని దేశం దాటి కూడా వెళ్ళొద్దని చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాము.
ఇదిగో ఇది మనం ప్రధానంగా చూస్తున్నాం. బోట్లు ఢీ కొట్టింది మాత్రం ఖచ్చితంగా కుట్రకోణమే అంట. ఇదిగో ఇది చూడండి, 3 బోట్లు వచ్చినాయి. ఈ 3 బోట్లు కనుక తగిలి ఒకవేళ డ్యామ్ గేట్లకి ఏమన్నా ప్రమాదం జరగరాని ప్రమాదం జరుగుంటే ఆ నష్టం మనం ఇవాళ ఊహించలేం. కనీసం ఊహించినంత దారుణమైన నష్టం జరిగేది. వైద్య పరీక్షలకు సమయం కావాలి, పోలీసులు కోలిన బాధితురాలు. ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్. వైద్య పరీక్షలకు అంటే కొంచెం టైం కావాలంటుందంట. మరి మొన్న ఏదో వీడియోస్ కూడా బయటపెట్టింది కదా. బుడమేరు కట్ట ఎత్తు పెంపు, పనులు వేగవంతం చర్యలు, అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం, మొత్తం 17,000 ఎన్యూమరేషన్ బృందాలు, మంత్రి కొలుసు పార్థసారథి. ఇదిగో పవన్ కళ్యాణ్ వార్త. నాటి తప్పులను మేము సరిచేయాల్సి వస్తుంది, జగనన్న కాలనీలకు లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈయన కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పుల గురించి, గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నారు. కానీ అయిపోయింది కదా, మీరేం చేసి చూడండి. మొన్న వరదలు వచ్చినాయంటే జగన్ బుడమేరు, అది కరెక్టే కాదనలేము. ఇలా ప్రతిదానికి జగన్ చేయబట్టి వచ్చింది అంటే జగన్ చేశాడు కాబట్టే ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు మీరన్నా చేయొచ్చు కదా. ఇదిగో వీళ్ళు ఏం రాస్తారంటే, ముంచింది ప్రభుత్వమే, వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం, ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు, వరద ఇంటిలోకి వచ్చే వరకు మాకు తెలియదు, ఇంటిలోని సామాన్లు వరదపాలు, పుస్తకాలు సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి, పాడైన ఆటోలు బైక్లు కార్లు ఇతర వాహనాలు, ఇళ్ళు దెబ్బతిన్నాయి, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాము. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు, ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో తీవ్రంగా నష్టపోయిన 1.45 లక్షల కుటుంబాలు. వారం తర్వాత కూడా ఇంకా వరద ముంపులోనే 7 లక్షల మంది. పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు అందరూ వరద బాధితులే. ఒక్క కుటుంబానికి 3 లక్షల నుంచి 30 లక్షల వరకు నష్టం. 10,000 కోట్ల మేర నష్టపోయిన బాధితులు. బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు. బాబుకి కలెక్టరేట్లో పునరావాసం. ఇక్కడ ఒక పాయింట్ రాశారు వీళ్ళు, వరద ఇంట్లోకి వచ్చే వరకు మాకే తెలియదు అని చెప్తున్నారు. ఇదేదో సినిమాల్లో చూపించినట్టుగా ఒక్కసారి వరద బొమ్మను వచ్చేలేదు. అందరికీ కనపడతానే మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అది కూడా ఈ వరద ఏదో అర్ధరాత్రి రాలేదు, పగలొచ్చింది. ఆ రోజు పొద్దున్నుంచే కాలనీలోకి నీళ్ళు రావడం మొదలైనవి. బుడమేరు ఇది బయటకు వచ్చేసి అన్ని కాలనీలు, అజిత్ సింగ్ నగర్ కానీ, సింగ్ నగర్ కానీ, రామవరప్పడు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఉదయం నుంచే నీళ్ళు రావడం మొదలైనవి. అందరూ చూస్తూనే కానీ ప్రవాహం కొంచెం పెరుగుతూ వచ్చింది. చాలామందికి వీలైనంత వరకు సామాన్లు సర్దుకున్నారు. ఏదో సినిమాలో లాగా సునామీ వచ్చినట్టు, లేకపోతే డ్యామ్ గేట్లు తెగిపోయి ఒక్కసారి వచ్చినట్టు రాలేదు. ఇది బుడమేరు వరద ఒక్కసారిగా వచ్చింది కాదు, కొంచెం నీటి ప్రవాహం పెరుగుతూ వచ్చింది. వీలైనంత మంది సర్దుకున్నారు. ఊళ్ళో లేని వాళ్ళు, ఇంట్లో లేని వాళ్ళు, లేకపోతే చూసుకునే వాళ్ళు, ఇలాంటి కొంతమందికి నష్టం జరిగింది తప్ప అప్పటికప్పుడు వచ్చేసింది కాదు. ఇది ఇళ్లలోకి వచ్చే వరకు తెలియకుండా అయితే లేదండి. ఇది అందరికీ ముందే తెలుసు, విజయవాడలో వస్తుందని అందరికీ తెలుసు. ఇది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అట. గ్రౌండ్ ఎక్కడుందా మరి? కాళ్ళు నీళ్లు, వరద ముంపులోనే 10 రోజులుగా నరకయాతన. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు. కిందే అంతస్తులన్నీ మునిగిపోవడంపైతో పైనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. ఆహారం కోసం సంచులతో రోడ్లపై పడిగాపులు. ట్యాంకర్ నుంచి నీటిని పట్టుకోవడానికి జలయుద్ధాలే. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి మురుగునీరే గతి. దాదాపు 50,000 మంది జీవించే కాలనీని వరదలు కొలిసిన ప్రభుత్వం. ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందడం లేదని బాధితుల మండిపాటు. మీకు ఒక విషయం చూడండి, ఇక్కడ ఇదంతా రాశారు కదా, ఇక్కడ చూడండి ఇంకోటి. ఇది బాబు క్షుద్ర రాజకీయం, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బోట్ల డ్రామా. ఇప్పుడు ఎవడైతే నిందితుడిగా అనుకుంటున్నాడో ఉషాద్రి అనేవాడు, ఇతను లోకేష్తో కూడా ఫోటో దిగాడంట. ఇంకో నిందితుడు రామ్మోహన్. అరెస్ట్ అయిన ఇద్దరు వైఎస్ఆర్సీపీ వారే అంటే అనైతిక ప్రచారం. అలాగే చెప్పాలని వారికి పోలీసుల వేధింపు. వాస్తవానికి వారిద్దరు టీడీపీ వారే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ఇంత రాశారు కదా. సాక్షి వాళ్ళు ఎక్కడ కూడా వరద ప్రాంతాల్లో చంద్రబాబు వెళ్తుంది కానీ, పవన్ కళ్యాణ్ వెళ్తుంది కానీ వీళ్ళు లేరు. ఎంత జరిగినా ఏం జరిగినా 11 వచ్చినా 5 వచ్చినా వీళ్ళ ఇది అయితే మారట్లేదు. ఎక్కడ చూసినా నిజంగానే ఏపీలో వరద వచ్చింది, పెద్ద ఇబ్బంది వచ్చింది, చాలామంది కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మాట వాస్తవమే కాదంటలా. ఎందుకంటే ఎన్నడూ చరిత్రలో దాదాపు మనం నిన్న చూసాం 1964 ప్రాంతంలో వచ్చినంత వరద ఇప్పుడు వచ్చింది. చరిత్రలో చూడని కనీ విని ఎరిగినంత వరద ఇప్పుడు వచ్చింది. అది ఎవరు కావాలని చేసింది కాదు. గత ప్రభుత్వాలు తప్పులు ఉండొచ్చు, ప్రకృతి విపత్తుని ముందుగానే ఎవరు పసిగట్టలేరు. దానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ ప్రతిసారి 24 గంటలు ప్రభుత్వం బుర్ర జల్లటమే పనిగా పెట్టుకుంటున్నారు. అంతకు మించి ఇంకోటి కనబడుతుంది ఇక్కడ చూస్తే.
తెలంగాణలో అయితే అసలు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మార్నింగ్ న్యూస్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. కింద మా వాట్సాప్ నెంబర్ కనపడుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమైనా వీడియోస్ పంపించాలన్నా, మీరు ఏమైనా కామెంట్స్ చెప్పదలుచుకున్నా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. దయచేసి మా వీడియోకి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఒక చిన్న కామెంట్, మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ మాకెంతో బూస్టింగ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఆ కామెంట్స్లో మీరు మాకు మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా మేము తీసుకుంటాం. దయచేసి కామెంట్ చేయండి, మా ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.